హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSK ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడూ పోస్ట్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం TSPSC విడుదల చేసిన ఒక నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాం. జాబ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి స్టార్టింగ్ డేట్ జనవరి 29 నుండి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 28 లోపు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్కు ముందు 7 days ముందు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు ఈ ఎగ్జామ్ ఆన్లైన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ OMR ఎగ్జామ్ ఏదో ఒక విధంగా కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ వేకెన్సీస్, ఏజ్, పే స్కేల్ చూసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 125 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి 18 నుంచి 44 సంవత్సరంలోపు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, దీంట్లో 58 వేకెన్సీస్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ విద్యా విధాన పరిషత్లో 55 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 238 వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ లోపు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఈ మూడు పోస్టులకు సంబంధించి కంపల్సరీ ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ ప్లస్ D ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. ఈ సర్టిఫికేట్ చదివిన వారు కౌన్సిల్ ద్వారా ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ ఏజ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే 18 నుంచి 44 లోపు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ ఆర్డర్స్. TSPSC ఎంప్లాయీస్ అదర్ మున్సిపల్ TSPSC గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కు 3 years ఉంటుంది. NCC వారికి 3 years ఉంటుంది. SC ST BC వారికి 5 years, హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. మరియు ఈ ఫీజు వచ్చేసి ఆన్లైన్ త్రూ tspsc.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు కట్టాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ పరిధిలో జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకోవాలి. మరియు అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ ఆధార్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ SSC మెమో, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్, and these are useful for online application. And దీంట్లో లోకల్, డిస్ట్రిక్ట్ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ బట్టి ఇస్తారు. మరియు అలాగే 10 జిల్లాలకు సంబంధించి పాత 10 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. దాంట్లో రిటర్న్ ఎగ్జామ్కు 70 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే అంతకుముందు గవర్నమెంట్ సెక్టార్లో సర్వీస్కు అవుట్సోర్సింగ్లో కానీ ఏదైనా సర్వీస్లో పనిచేసిన వారికి 30 మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. అలా 70 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ చేసిన వారికి, ట్రైబల్ ఏరియాలో చేసిన వారికి
6 monthsకు 4 మార్క్స్ కలుపుతారు. రూరల్ ఏరియాలో చేసిన వారికి 6 monthsకి 2 మార్క్స్ కలుపుతారు. అండ్ అర్బన్ ఏరియా అండ్ మున్సిపాలిటీ ఏరియాలో సర్వీస్ చేసిన వారికి 6 monthsకు 1 మార్క్ కలుపుతారు. అంటే ఇప్పుడు ఏదైనా అభ్యర్థి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే, అతను ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసి ఉంటే అతనికి 8 మార్క్స్ కలుపుతారు. 4 into 2 2 years వర్క్ చేసి ఉంటే 4 into 4 16 మార్క్స్ కలుపుతారు. రూరల్ ఏరియాలో వర్క్ చేసి ఉంటే 4 into 2 8 మార్క్స్ కలుపుతారు. అదే అర్బన్ ఏరియాలో వర్క్ చేసి ఉంటే 2 yearsకు 4 మార్క్స్ కలుపుతారు. ఇలా వెయిటేజ్ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి వెయిటేజ్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరియు మీరు ఫీ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో ఏదైనా క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్తో కట్టవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి జనరల్ ఎబిలిటీ 50 questions 50 minutes 50 మార్క్స్ ఉంటుంది. ఫార్మసీ లెవెల్ క్వశ్చన్లకైతే 100 questions 100 minutes 100 మార్క్స్, టోటల్ 150 మార్క్స్కు క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సేమ్ జనరల్ ఎబిలిటీ అన్ని పేపర్లో క్యాజువల్గా సేమ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియా తెలంగాణ సంబంధించి సొసైటీ, హెరిటేజ్, కల్చర్, పాలిటీ, ఎకానమీ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ, ఇంపాక్ట్, చేంజింగ్ డెమోగ్రాఫిక్, ఎన్విరాన్మెంటల్ సొసైటీ, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ తెలంగాణ ఫార్మేషన్, మోరల్ వాల్యూస్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, లాజికల్ రీజనింగ్ ఇలాంటివి అడుగుతారు. మరి అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ లెవెల్లో కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది లాస్ట్ మిగిలిన 100 మార్క్స్కు. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ జస్ట్